హాయ్ అండి. చుక్కకూర పప్పుని ఇలా చేయండి. సూపర్ టేస్ట్‌తో ఉంటదండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఇప్పుడు ఒక ముప్పావు కప్పు కందిపప్పు తీసుకొని కడిగి 2 కప్పుల వాటర్ ఏసి చుక్కకూర అరకిల దాన్ని చిన్నగా తరుక్కొని ఏసుకొని కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొన్ని ఎల్లుల్లిపాయలు, పసుపు, తగినంత సాల్ట్ ఏసి విజిల్ పెట్టి మనం 3, 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక మనం స్టవ్ ఆపుకొని దాన్ని మనం పప్పు గుత్తి బట్టి అట్లా అనుకోవాలి. కొంచెం కారం వేసుకోండి. అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్స్ తీసుకొని అంత ఒక్కసారి కలుపుకొని దాన్ని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి అట్లా ఉడికినాక మనం పోపు చేసుకోవాలి. పోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొన్ని ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచేసుకోండి, కరివేపాకు అంత వేసుకొని పోపు వేగినాక మనం ఉడికించుకున్న పప్పును అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.